తము 9వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు మౌనిక ఆపకుండా ఆగకుండా చదవాలి. అందులో నుండి దేవుడు మనకి 6 విషయాల గురించి మాట్లాడుతున్నాడు. ఎన్ని విషయాలు? 6 విషయాలు నేను మిమ్మల్ని అడుగుతా. సో కాబట్టి సామెతల గ్రంథం దొరకలేదా? కీర్తన గ్రంథం పక్కన ఉంటుంది, తీసి పెట్టండి. ఈరోజంతా మనం అక్కడే ఉందాం. ఎక్కడ? సామెతల గ్రంథంలోనే ఉందాం. సరేనా? మైకి అటు పాస్ చేయి తల్లి. చదువు మౌనిక. సామెతల గ్రంథం 9:1 నుండి. వెరీ గుడ్. విజ్ఞానమును సరిగ్గా చదవలేదనుకో, నిన్ను కొడతా, మీ అమ్మాయిని కొడతా. సరిగ్గా చదువు అక్కడ. విజ్ఞానమును. తప్పు. విజ్ఞానమును. వెరీ గుడ్. దేవుడు నిన్ను దీవించిన గాక. అంటే ఇప్పుడు మైండ్ పెట్టి చదివావు, ఇంతకు ముందే నేలకి పెట్టి చదివావు. రైట్, చదువు. విజ్ఞానము అను స్త్రీమూర్తి తన భవనమును నిర్మించి 7 స్తంభములను నెలకొల్పును. ఆమె వేట మాంసము వండి సుగంధ ద్రవ్యములు కలిపిన ద్రాక్షారసమును సిద్ధము చేసి భోజన పదార్థములు తయారు చేసెను. ఆమె తన పరివారమును నగరములోనికి పంపగా వారు ఉన్నత ప్రదేశమున నిలుచుండి జ్ఞానము లేని వారు ఇచ్చటకు రండు అని జనులను ఆహ్వానించిరి. వివేకహీనునకు ఆమె ఇట్లు కబురు పంపించెను. రమ్ము నేను తయారు చేసిన భోజనమును ఆరగింపుము. నేను సిద్ధము చేసిన ద్రాక్షారసమును సేవింపుము. మూర్ఖత్వమును విడనాడెదవేని నీవు జీవించెదవు. నీవు విజ్ఞాన పదమున నడిచెదవు. ప్రైజ్ ద లార్డ్. చెబుతారా? కరెక్ట్గా చెబుతున్నా. వెరీ గుడ్. నీ మాట వినపట్టమే కష్టం. ఒకటి, నువ్వు ఇందాక ఏదో చెప్పావమ్మా, 7 స్తంభాల మీద. అక్కడ 7 స్తంభాలనుందా? ఇల్లు కట్టినాక స్తంభం లోపల పెట్టినానుందా? సరిగ్గా చూడండి. విజ్ఞానమను స్త్రీమూర్తి తన భవనాన్ని నిర్మించి, తన భవనాన్ని నిర్మించి 7 స్తంభాలని అక్కడ ఏమనుంది? అదే ఉందా? అక్కడే నిర్మించిన తర్వాత 7 మీద నిర్మాణం అనేది ఇక్కడ లేదు. అవునా? రైట్. ఫస్ట్ది స్త్రీ. ఓకే, ఏరగాకండి, నిమ్మకాయలు ఏరినట్టు పండుకాయలో. మొదటిది వెరీ గుడ్. స్త్రీమూర్తి తన భవనాన్ని నిర్మిస్తుంది. వెరీ గుడ్. యశోద, రెండోది నువ్వు చెప్పావు. 7 స్తంభాలను తన ఇంట్లో పెట్టుకుంటుంది. మూడవది కాదు, సుగంధ ద్రవ్యాలతో. కోటేశ్వరమ్మ ఏదో చెప్పావు. భోజనమును సిద్ధం, ఒక పదం. 4. ఐదవది పనివారు. ఓకే, పనివారిని పంపేం చేశారు? నగవాని వారిని. అది ఏం చేశారు? ఇక్కడ వండింది, పని వాళ్ళని పంపించింది. ఎందుకు పంపించింది? పిలిచేదాన్ని ఏమంటారు?
వెరీ గుడ్. ఆహ్వానం వాణి. ఎన్నైని? 5 అయినాయి. 6వది వచ్చి నాకేం చేస్తారు? భోజనాన్ని. 6వది ఏంటిది? ఆరగించడం. 5వదే ఆరగించటం. 6వది ఆరగించిన తర్వాత ఏమొచ్చిందట? చివరి వచనంలో ఉంది, మూర్ఖత్వముని విడనాడి ఏం పొందుతావు? జీవిస్తావు. అంటే జీవమును పడుగుతావు. ఇప్పుడు చెబుతారా 6? విజ్ఞానమును వదిలి జీవిస్తావు అంటే జ్ఞానంలో జీవిస్తావు అని అర్థం. ఇప్పుడు చెప్పండి. మొదటిది కుర్చీలో కూర్చున్న వాళ్ళు అంటారు, ఇది మాకు కాదు మీకే అని బలి నవ్వుతున్నారు వాళ్ళ. మొదటిది స్త్రీని తీసి పక్కన పెట్టండి. భవనం నిర్మిస్తుంది. వెరీ గుడ్. 7 స్తంభాలను తన ఇంటిలో నెలకొల్పుతుంది. 3 విందును సిద్ధం చేస్తుంది. 4వది ఆ విందును ఆరగించటానికి ఆహ్వానం పలుకుతుంది. 5వది విందును ఆరగించటం. 6వది తిన్న తర్వాత మూర్ఖత్వం వదిలి జీవం పొందుతారు. ఇది అయితే ఈ 6 గుణాలు ఎవరికుంటాయి? ఏ స్త్రీ కట? అది జ్ఞానము కలిగిన స్త్రీ, దైవ జ్ఞానము కలిగిన స్త్రీ. అందుకే ఈ సామెతల గ్రంథం రాసింది ఎవరు అంటే సొలొమోను మహారాజు. సొలొమోను రాజు, ఇక్కడ స్త్రీ ఎవరు? రాణి. ఓకే. సామెతల గ్రంథం 1వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం వరకు ఇదంతా వ్యభిచార స్త్రీ గురించి తెలియచేస్తారు. వ్యభిచార స్త్రీ తన సంసారాన్ని, వ్యభిచార స్త్రీ తన కుటుంబాన్ని నాశనం చేసుకుంటుంది. అయితే ఆ వ్యభిచార స్త్రీ గనక జ్ఞానం ఉంటే, ఆ వ్యభిచార స్త్రీలో విజ్ఞానం ఉంటే తన ఇల్లు తాను కట్టుకుంటుంది. ఆ ఇంటిలో 7 ఆత్మలు కలిగిన దీపాన్ని వెలిగిస్తుంది. అదే ఇంటిలో ఎవరైతే అజ్ఞానంతో ఉన్నారో వాళ్ళకి విందు సిద్ధం చేస్తుంది. ఆ విందుకి అందరినీ ఆహ్వానిస్తుంది. విందుకు వచ్చిన వారందరికీ తనివి తీరా పెట్టింది. ఆ తిన్న వారందరూ జీవము. ఫాదర్ గారు యాడ పెడతారు చెప్పండి? పోతామనగాకండి, ఇక్కడే పెడతారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే 9:1 చదువు బేబీ నాగలక్ష్మి. సామెతలు 9:1. జ్ఞానమా విజ్ఞానమా? విజ్ఞానమును. విజ్ఞానమును. స్త్రీ ఆగండి. విజ్ఞానము అను పక్కన కూర్చున్న మౌనిక చదివింది, నువ్వు చదవాల. మళ్ళీ చదువు దాన్ని సరిగ్గా. విజ్ఞానమును. వెరీ గుడ్. విజ్ఞానము అను శ్రీమూర్తి. ఒక్క నిమిషం. విజ్ఞానాన్ని దేంతో పోల్చాడు? స్త్రీతో పోల్చాడు. విజ్ఞానాన్ని దేంతో పోల్చాడు? స్త్రీతో పోల్చాడు. ఇల్లును చక్కబట్టేది ఎవరు? స్త్రీ. ఇంటిని చూసి ఇల్లాలు ఎలాంటిదో చెప్పొచ్చు. ఇంటి పరువు నిలబడేది ఇల్లాలు వల్లే. అంటే ఒక స్త్రీకి విజ్ఞానం అనేది ఉంటే, ఏ జ్ఞానం? ఒక స్త్రీకి విజ్ఞానం అనేది ఉంటే ఆ ఇల్లు సురక్షితమైన కోటలాగా ఉంటుంది. అందుకే దేవుడు లేదా సొలొమోను గారు విజ్ఞానాన్ని స్త్రీతో పోలుస్తున్నాడు. విజ్ఞానం అనే స్త్రీ. అయితే ఈ విజ్ఞానాన్ని ఎవరిస్తారు అంటే పవిత్రాత్మ దేవుడు ఇస్తాడు. పవిత్రాత్మ దేవుడు ఎప్పుడు వస్తాడు? మనం బాప్తిస్మము పొందినప్పుడు పవిత్రాత్మ దేవుడు వస్తాడు. ఈ పవిత్రాత్మ దేవుడు విజ్ఞానం ఇస్తే ఆ విజ్ఞానముతోటి, దేవుడిచ్చిన విజ్ఞానముతోటి నీ కుటుంబాన్ని, నీ సంసారాన్ని, నీ బిడ్డలని, నీ ఇరుగు పొరుగు వారిని చక్కగా చక్కబెట్టుకోవచ్చు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నా ప్రశ్న, మనము విజ్ఞానులమా అవిజ్ఞానులమా? చెప్పరేంది? విజ్ఞానమేనా? నాకు తెలియదు. నీ సంసారాన్ని బట్టి, నీ ఇంటిలో పరిస్థితులను బట్టి, నీ భర్తను బట్టి, నీ భార్యను బట్టి, నీ బిడ్డల ఎదుగుదలను బట్టి
నీవు విజ్ఞానమైన స్త్రీవా అవిజ్ఞానమైన స్త్రీవా అని నీకే తెలియాల. పక్కమ్మటోళ్ళు చెప్పాల్సిన అవసరం మనకి లేదు. ఎందుకంటే నీకు దైవజ్ఞానం ఉందనుకుందాం, దేవుడిచ్చిన తెలివితేటలు ఉన్నాయి అనుకుంటే నీ ఇంటిని నువ్వే కట్టుకుంటావు, నీ ఇంటిలో నువ్వే దీపాన్ని వెలిగిస్తావు, నీ ఇంటిలో ఉన్న బిడ్డలకి తనివి తీర భోజనం పెడతా. వాళ్ళకి మాత్రమే కాదు, అవిజ్ఞానంతో ఉన్న వాళ్ళకు కూడా ఆహ్వానించి పెడతావు. ఇలా ఈ విజ్ఞానం అనే భోజనాన్ని తింటే నీలో జీవం అనేది దేవుడు ఇస్తాడు. మరి దేవుని బిడ్డలారా, ఒక స్త్రీ ఉంది, భర్తేమో మూర్ఖుడు, భర్తేమో మూర్ఖుడు, భార్య ఏమో చాలా తెలివి కల్లాది, భార్య చాలా అందగత్తె. ఆ స్త్రీ తన ఇంటిని తానే కట్టుకుంది. సమూవేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 25వ అధ్యాయం, నేను 1 చెబుతున్నాను. సమూవేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 2వ వచనము నుండి చదువుకుందాం. ఒక నిమిషం ఆగండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ శిరములను పైకి లేపండి. ఇప్పుడు చెప్పేది మీకు అర్థం కావాలంటే నేను మీకు కొద్దిగా ఉపోద్ఘాతము చెప్పాలి, అంటే ఇంట్రడక్షన్ చెప్పాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి మీకు చెప్పండి, నాబాలు అబీగై. ఏం పేర్లు? నాబాలు అబీగై. వీరిద్దరు భార్య భర్తలు. నాబాలు అనగా మొండివాడు, నాబాలు అనగా ఎవరిని లెక్క చెయ్యనివాడు, నాబాలు అనగా మొరటివాడు. నాబాలుకి 3000 గొర్రెలు ఉన్నాయి, 1000 మేకలు ఉన్నాయి. ఈ నాబాలుకి తెలివి కలిగిన అందమైన భార్య ఉంది. అయితే కార్మెల్ పర్వతం మీద దావీదు సేవకులు, నాబాలు సేవకులు గొర్రెలు కాసుకుంటూ ఉంటారు. అయితే ఒకసారి నాబాలు కార్మెల్ పర్వతం మీదకు వెళ్ళి అక్కడ ఉన్ని కత్తిరిస్తూ ఉన్నాడు. ఈ విషయం దావీదుకి తెలిసింది. దావీదు 10 మంది సేవకులను ఎన్నుకొని ఆ సేవకులతో చెబుతున్నారు, మీరు నాబాలు దగ్గరికి వెళ్ళండి, మనము విందు చేసుకుంటున్నాం, విందుకు కావలసిన సహాయము తీసుకొని రమ్మని దావీదు గారు తన 10 మంది సేవకులని నాబాలు దగ్గరికి పంపిస్తారు. ఈ 10 మంది సేవకులు నాబాలు దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, దావీదు పంపిస్తే మేము వచ్చాం, ఇంతకాలం మీ సేవకులు మాతోనే ఉన్నారు, మేము వారికి సహాయం చేశాం, మేలు చేశామే కానీ కీడు చేయలేం. అయితే మేము విందు చేసుకోబోతున్నాం, మాకు కొద్దిగా సహాయం చెయ్యి అని దావీదు చెప్పినట్టుగా దావీదు సేవకులు అడిగారు. ఇప్పుడు నాబాలు ఏమంటాడు తెలుసా? దావీదంటే ఎవరికైనా లావా? ఈశాయి కుమారుడు దావీదంటే ఎవరికైనా గొప్ప అని గర్వంతో మాట్లాడాడు. ఎవరు మాట్లాడింది? నాబాలు. మొండిగా మాట్లాడాడు, మూర్ఖత్వంతో మాట్లాడాడు. ఈ మాటలు విన్న దావీదు సేవకులు దావీదు దగ్గరికి వెళ్ళి, అయ్యా, నాబాలు మీ మాట తృణీకరించాడు, మిమ్మల్ని లెక్క చేయలా అనగానే దావీదు మరి సైన్యాన్ని సిద్ధం చేసి నాబాలు మీదకి యుద్ధానికి బయలుదేరాడు. ఈ విషయం భార్య అబీగయిలుకి తెలిసింది. వెంటనే అబీగయిలు ఏం చేసిందంటే, నాబాలు భార్య అబీగయిలు ఏం చేసిందంటే, మాంసాన్ని భోజనాన్ని సిద్ధం చేసి గాడిదల మీద పెట్టించి సేవకులతో ముందు పంపిస్తూ తాను వెనకాల బయలుదేరింది. కార్మెలు పర్వతం మూల టర్నింగ్కి వెళ్ళగానే ఇటు నుండి దావీదు, ఇటు నుండి అబీగయిలు వచ్చారు. అయితే అబీగయిలు దావీదుని కలవటానికి వెళ్ళిన సమయము నాబాలుకి తెలియదు. రాగానే దావీదును చూడగానే అబీగయిలు రథం మీద నుండి దిగి సాష్టాంగ నమస్కారం
సాష్టాంగ నమస్కారం చేసిన తరువాత అంటుంది, ఇదిగో ఇది నా తప్పు. ఏమంది అంటే భర్త చేసిన తప్పుని నా తప్పు అంది. ఆ తరువాత అంది, అయ్యా నీవు నాబాలులాగా శపించబడకూడదు, నిన్ను ఎవరు ఎదిరించకూడదని దావీదుని ఆశీర్వదించిన తర్వాత, అయ్యా నన్ను క్షమించు అంది. ఎవరంది? అబీగయలు. క్షమించు అన్న తర్వాత ఆశీర్వాద వచనాలు చూస్తాం. ఇప్పుడు 24వ వచనంలోకి వస్తే, అక్కడ 23, 24 వస్తే దావీదు అంటాడు, యెహోవా దేవుడు స్తుతింప బడునుగాక. నీవు నీ తెలివితేటలను బట్టి నీ భర్త వల్ల రక్తపాతం లేకుండా చేశావు, కాబట్టి నువ్వు ధన్యురాలవి. ఈ కార్యము, ఏ కార్యము? రక్తపాతం లేకుండా అడ్డుపడింది దేవుడే అని అన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అర్థమైందా? కాలేదా? భర్త పేరు ఏం పేరు? ఏం పేరు? నా కాదు, నాబాలు. ఓకేనా? భార్య పేరు ఏం పేరు? అబీగయలు. ఓకే. భర్త ఎవరు? మొండివాడు, మొరటోడు, కొద్దిగా ధనం కలిగినవాడు. భార్య ఎవరు? అబీగయలు. అందంగా ఉంటుంది, తెలివితేటలు అంటే ఇప్పుడే చెప్పాం, విజ్ఞానము కలిగిన స్త్రీ. ఇప్పుడు వాక్యంలోకి వెళదాం. చూడండి, అందరూ చూడాల. ప్రతి స్త్రీ అబీగయలు నుండి నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. నెక్స్ట్ చదవమ్మా. యశోద చదువు. ఎన్నో వచనం నుండి అంటావా? రైట్, నిదానంగా చదువు. 2వ వచనం చూడండి, మీకు అర్థమవుతుంది. మావోను సీమకు చెందిన కార్మెలు నందు సంపన్నుడు ఒకడు వసిస్తున్నాడు. నాబాలు సంపన్నుడు, ధనవంతుడు. అతనికి 3000 గొర్రెలు, 1000. కనపడదా? కోడేశ్వరమ్మ కనపడలేదా? తీయండి. కనపడలేదా? చూడండి, మంచి మంచి పదాలు ఉంటాయి అక్కడ. సో 1000 గొర్రెలు, 3000 గొర్రెలు, 1000 మేకలు. అనగా నాబాలు పేదవాడా ధనవంతుడా? నాబాలు ధనవంతుడా పేదోడా? ధనవంతుడే. సో ఒకసారి అతడు కార్మెలు కొండపై గొర్రెల ఉన్నిని కత్తిరిస్తూ ఉన్నాడు. అతడు కాలేబు వంశీయుడు, పేరు నాబాలు. అతని భార్య పేరు అబీగయలు. ఆమె తెలివితేటల కలది, అందగత్తె. అతడు ఒట్టి మోటివాడు, అంటే మొరటవాడు, దుష్టుడు. భార్య ఏమో విజ్ఞానవంతురాలు, భర్త ఏమో మొరటాడు. నీ ఇంట్లో నీ భర్త మొరటవాడైనప్పుడు విజ్ఞానము కలిగిన భార్యగా నీవు తెలివితేటలు కలిగిన వ్యక్తివై ఉండాలి. మరి వీళ్ళిద్దరూ ఎలా ఉన్నారనే చూద్దాం. 4వ వచనం, వాణి చదువు తల్లి. ఎడారి యందు వసించుచున్న దావీదు నాబాలు గొర్రెలకు ఉన్ని కత్తిరించుచున్నాడని వినెను. అతడు తన అనుచరులను 10 మందిని నాబాలు వద్దకు పంపుచు, మీరు కార్మెలు కొండకు పోయి నాబాలును దర్శించి నా పేరు మీద నమస్కారము చేయుడు. అతనితో ఇట్లనుడు, నీకు, నీ బలగమునకు, నీ ఆస్తిపాస్తులకు. దావీదు గారు మంచిగా మాట్లాడారు, జోజప్ప గారు పాడతారు. సో దావీదు ఏమన్నారు? అయ్యా నీకు, నీ బలగానికి స్తోత్రం అయ్యా. అంటే శుభవచనాలు పలికాడా, మంచి వచనాలు పలికాడా? ఎవరు? దావీదా లేకపోతే నాబాలా? ఎంత ఆస్తి ఉన్నా, ఎన్ని తెలివితేటలు ఉన్నా, ఎంత బలమున్నా, ఎంత బలగం ఉన్నా, మనం ఎప్పుడూ కూడా మంచి మాటలే పలకాలి. గర్వముతో ఎప్పుడు మాట్లాడకూడదు. అయితే ఇప్పుడు 9వ వచనం చదవమ్మా. 9. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి
ఆ మాటలన్నిటినీ తెలియచేసాను. నాబాలు అంటాడు. దావీదు ఎవడు? యెషయా కుమారుడెవడు? చాలమ్మా. ఈ మాట ఎలా వచ్చిందంటారు? ఇక్కడైతే భలే ఉంది. ఏమన్నదో తెలుసా? దావీదనిన ఎవరికి గొప్ప? ఈశాయి కుమారుడైన ఎవరికి లావు? గర్వంతో వచ్చిన మాట, విధేయతతో వచ్చిన మాట. ఈ గర్వం ఎక్కడి నుంచి వచ్చింది? వెనకాల 3000 గొర్రెలున్నాయి, వెనకాల 1000. నీ నోటి వెంట గర్వపు మాట వస్తుందంటే నీ వెనకాల ఏమైనా ఉందా? ఎంత ఉన్నా, ఏమి ఉన్నా, ఏది ఉన్నా మనలో గర్వం అనేది ఉండకూడదు. కనుక దేవుని బిడ్డలారా, సో ఆయన గర్వానికి వెళ్ళాడు. అందుకే అన్నాడు, ఏమన్నాడు? దావీదంటే ఎవరికైనా గొప్ప. సౌలూరైతే ఏందంట? సౌలూరైతే మీరు అంటారుగా, ఆయనకుంటే ఆయనంటాడు ఏందంట? ఆయనకుంటే ఆయన అనుభవిస్తాడు ఏందంట? ఇవి ఏం మాటలు ఇవి? సో నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నీకు నేను భయపడేది ఏంది? నువ్వు నన్నేం చేస్తావు? నువ్వు నన్నేమి? ఏ మాటలు ఇవి? ఏ మాటలు? గర్వపు మాటలు. అయితే ఈ గర్వం అనేది దేవుని చూసి వచ్చిందా, డబ్బును చూసి వచ్చిందా? డబ్బును చూసి గర్వం వస్తుందే కానీ దేవుని చూసి గర్వపడిన వాళ్ళు చరిత్రలో ఎవరు లేరు. దేవుని వలన విధేయత, ధనము వలన గర్వం. కనుక ఇక్కడ నాబాలు గర్వంతో అంటున్నాడు, దావీదంటే ఎవరికి గొప్ప? ఈశాయి కుమారుడైతే ఎవరికి లావు? గర్వంతో మాట్లాడాడు. మొరటోడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. దయచేసి మనం ఎప్పుడు అట్లాగా ఈ మాటలు వెళ్ళి దావీదు సేవకులు వెళ్ళి దావీదుతో చెప్పాడు. మరి దావీదు ఏం చేశాడు? 13వ వచనం చదవమా. నెక్స్ట్ ఎవరు? చదవమ్మా, విఘ్నేశ్వరమ్మ. దావీదు ఎల్లరిని కత్తి చేపట్టుడని ఆజ్ఞాపించిన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాబాలు మీదకి కత్తి దూసుకొచ్చింది ఎందుకు చెప్పండి? ఎందుకు? గర్వం వలన. ఈ రోజున నీ కుటుంబం మెల్లగా నాశనం అయిపోతుంది. దేనివల్ల? గర్వం వల్ల. ఈ రోజున నీ పిల్లలు క్షీణించిపోతున్నారు మెల్లగా. దేనివల్ల? నాశనం కూడా ఒకేసారి రాదండి. దేవుడు పంపిస్తే తప్ప నాశనం ఒక్కసారే రాదు. మెల్లగా నాశనం అవుతావు, రోజు రోజుకి క్షీణించిపోతావు. సో దావీదు కత్తులు పట్టుకొని బయలుదేరాడు నాబాలు మీదకి. నేనేమి అడగరాంది అడగల. మీ సేవకులు ఇప్పటి వరకు మాతో ఉన్నారు. చూపియమ్మా, గుడ్లు బీగుతా. నీ సేవకులు ఇప్పటి వరకు నాతో ఉన్నారు. మేము పండగ చేసుకోబోతున్నాం, మాకు కొద్దిగా సహాయం చెయ్యని అడిగాం. దానికి ఇంత గర్వపు మాటలా? ఉంటే ఉందనాలా, లేకపోతే లేదన్నాలా? దావీదు ఎవడు? దావీదు అంటే ఎవడికి గొప్ప? ఈశాయి కొడుకైతే ఎవడికి లావు అని అంటావా నువ్వు అని దావీదు సైన్యంతో బయలుదేరాడండి. బయలుదేరితే 14వ వచనం చదవమ్మా. అప్పుడు నాబాలు సేవకులలో ఒకడు అతని భార్య అయిన అబీగాయిలతో, అమ్మా, దావీదు ఎడారి నుండి మన యజమానుని వద్దకు దూతలు పంపాను, కానీ ఆయన వారి మీద మండిపడ్డాడు. ఈ జనులు ఏ జనులు మంచోళ్ళు? దావీదు సేవకులు మంచోళ్ళ, అబీగాయిలు సేవకులు మంచోళ్ళ? ఇప్పుడు భార్య ఏం చేసిందో చూద్దాం.
18వ వచనం. అబీగయీలు త్వరగా 200 రొట్టెలు, 2 తిత్తుల ద్రాక్షారసమును, 5 వేటలను కోసి వండిన మాంసమును, 5 కుంచముల వేపుడు ధాన్యమును, 100 గుత్తుల ఎండు ద్రాక్ష పండ్లను, 200 అత్తి పండ్లను, మోదకములను సిద్ధము చేసి గాడిదపై బయలుదేరారు. ఎవరి దగ్గర బయలుదేరింది మా తల్లి? తప్పు చేసింది ఎవరు? భర్త. బయలుదేరింది ఎవరు? భర్తను కాపాడుకోవటానికి భార్యే దావీదు దగ్గరికి బయలుదేరింది. ఈ రోజున నీ భర్తని, నీ కుమారుడిని, నీ కుమార్తెని వారు తప్పు చేశారని తెలిస్తే, దానివల్ల నాశనం రాబోతుందని తెలిస్తే వారిని కాపాడటానికి నువ్వేదైనా ప్రయత్నం చేస్తున్నావా? అబీగయీలు మాత్రం బయలుదేరింది. అయితే భర్త ఈ విషయం చెప్పలా. నేను తప్పు చేశానని భర్త చెప్పలా. నాబాలు దగ్గర సేవకులు వచ్చి, అమ్మగారు దావీదు సేవకులను పంపించాడు, అయ్యగారు సేవకుల్ని త్రోసేశారు, దావీదు కత్తి తీసుకుని వస్తున్నాడమ్మా అనగానే భర్త చేసిన తప్పుకి భార్య లేచి విందు సిద్ధం చేసి సేవకులను ముందు పంపి వెనకాలయం బయలుదేరింది. అయితే దేవుని బిడ్డలారా, 23వ వచనం అందరు చూడండి. 23వ వచనం చూద్దాం. అబీగయీలు దీవినా చదువుమా. అబీగయీలు దావీదును చూడగానే వడివరిగా గర్ధపము దిగి నేలపై సాగిలపడి దండం పెట్టెను. ఒకటి. రెండవది, ఆమె దావీదు కాళ్ళ మీద పడి, ప్రభు ఈ అపరాధము నాది. రెండవది, ఈ దాసురాలికి మాట్లాడుటకు సెలవిమ్ము. 3, ప్రభు నా పలుకులు వినిపించుకొనినా చాలు అని అన్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే భర్త గురించి వివరిస్తారు. 27వ వచనం చూద్దాం. 27కి రండి. ఇదిగో దాసురాలు కొనివచ్చిన బహుమానములు, వీనిని నీ వెంట కొనివచ్చిన పనివారమునకిమ్ము అని పలికిన తర్వాత 28, ప్రభు ఈ దాసురాలి అపరాధాన్ని. అసలుకి ఎంత గొప్పగా ఉందో చూడండి. తప్పు చేసింది ఎవరు ఇక్కడ? ఆ భర్తను బ్రతికించుకోవటానికి భార్య దావీదు ముందు సాష్టాంగపడది, నమస్కారం చేసింది. అయ్యా, ఈ తప్పు భర్త చేసిన తప్పును తన తప్పుగా భావించింది. భర్త చేసిన తప్పును తన తప్పుగా భావించి అంటుంది, నన్ను క్షమించయ్యా. నా భర్త మొరటోడు, నా భర్త మొండివాడు, నా భర్త లెక్క చేయనివాడు, ఆ పాపాలు క్షమించయ్యా. ఇదిగో నువ్వు అడిగిన కానుక తీసుకొని, నేను చేసిన తప్పు, నా భర్త చేసిన తప్పు క్షమించయ్యా. అయ్యా, నీకు ఒక విషయం తెలుసా? నాబాలు అనే అర్థమే గర్విష్ఠుడయ్యా. నాబాలు అనే అర్థం మొండివాడయ్యా. నాబాలు అనగా లెక్క చేయని వాడయ్యా. అతడు దుష్టుడయ్యా, చెడ్డోడిని చంపమాకయ్యా అని ఆ భార్య తన భర్త కోసం దావీదుకి మొరపెట్టిందండి. ఈరోజున నీ భర్త చెడ్డోడే, నీ కొడుకు చెడ్డవాడే, నీ కూతురు చెడ్డదే. మరి వాళ్ళ తప్పును నీ మీద వేసుకొని, వాళ్ళ తప్పును నీ తప్పుగా పరిగణించి క్షమించు అని అడిగేవారు ఎంతమంది ఇక్కడ? ఎంతమంది అడుగుతున్నాం? క్షమించమని అడగటమే కాదు, వారికి కావలసినటువంటి కానుకలను కూడా ఇచ్చారు. ఈ రోజున విజ్ఞానము కలిగిన తల్లిగా ప్రతి ఆదివారం దేవుని వాక్యమును విని ప్రార్థనా మందిరాలకు వెళ్ళి దేవుని వాక్యం వినే తల్లులుగా, తండ్రులుగా, కొడుకులుగా, కోడళ్ళగా దైవ జ్ఞానం నీలో ఉంటే, నీ భర్త తప్పు చేసినా, నీ భార్య తప్పు చేసినా, నీ బిడ్డలు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా దేవుని ముందు సాష్టాంగపడి, అయ్యా వాళ్ళు చేసిన తప్పు నాదయ్యా, వాళ్ళు అలాంటి వాళ్ళనయ్యా, ఆ తప్పు క్షమించయ్యా అని అడిగే తల్లి, అని అడిగే తండ్రి, అని అడిగే బిడ్డలు మన మధ్యలో ఎంతమంది ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్.
మరి అలా అడిగితే క్షమాపణ దొరికిందా? ఇప్పుడు మీకు అర్థం కావాలంటే 32వ వచనం చదువుకుందాం. దావీదు చూడండి జాగ్రత్తగా. సో దావీదు గారేమో నుంచున్నారు, అబీగయలేమో ఆయన పాదాల దగ్గర ఉంది. ఇప్పుడు దావీదు అబీగయలతో, నేను నిన్ను నా వద్దకు పంపిన ఇజ్రాయేలు దేవుడు, గట్టి చప్పట్లు కొట్టి దేవుడు స్తుతిద్దాం. అబీగయీలును బట్టి దేవునికి స్తుతి కలిగింది. అబీగయీలును బట్టి దేవునికి మహిమ, ఆమెలో ఉన్న తెలివితేటలను బట్టి కానీ, ఆమెలో క్షమాపణ గుణం బట్టి కానీ, ఆమెలో తనను తాను తగ్గించుకోవటం కానీ, ఆమె భర్త చేసిన తప్పులు తన మీద వేసుకోవటం కానీ, దేవుడికి ఇవ్వవలసిన ఇచ్చుటలతో బట్టి కానీ దేవుడు అంటున్నాడు, అమ్మా నీలో ఇంత విజ్ఞానం ఉందమ్మా, ఈ విజ్ఞానమును బట్టి దేవునికి మహిమ. ఈ రోజున మనకున్న తెలివితేటలను బట్టి, మనకున్న జ్ఞానమును బట్టి, మనం చేసే పనులను బట్టి, మనం అడిగే తగ్గింపు తనమును బట్టి దేవునికి మహిమ కలగాలి. మన గొప్ప కోసం మనం ఏది? దావీదు అన్నాడు, అమ్మా యెహోవా దేవుడు స్తుతింప. ఎందుకన్నారు ఈ మాట? నువ్వు కూడా నీ భర్తలాగే ధనవంతురాలివి, నీలో తగ్గింపుతనం ఉంది. ఇదిగో నీలో ఎదుటి వారు చేసిన తప్పును నీ మీద వేసుకొని క్షమించమని అడిగా, అందుకే దేవుడు మహిమపరచబడ్డాడు. క్షమించయ్యా అని అడిగా. సో ఈరోజు నా దేవుని బిడ్డలారా, మన వల్ల దేవునికి మహిమ కలగాలి. అందుకే దావీదు అన్నాడు, చదవమ్మా. దావీదు అబీగయలుతో, నేడు నిన్ను నా యొద్దకు పంపిన ఇజ్రాయేలు దేవుడని యావే స్తుతింప. నీ తెలివితేటలు కొనియాడదగినవి, రక్తపాతము నుండి శత్రువులపై పగ తీర్చుకొనుట అను దుష్కార్యము నుండి నేడు నిన్ను కాపాడి తిని. నీవు ఒక వాక్యం చెప్పుకున్నాం, సామెతలు 9:1 స్త్రీకి ఉన్న గుణం ఏంటిది? వివేకము కలిగిన స్త్రీ చేసే పనేంటి? తన కుటుంబాన్ని తాను, తన గృహాన్ని తాను. ఇక్కడ అబీగయీలు అనే స్త్రీకి వివేకం ఉంది. అందుకే తన కుటుంబం అనేది శిథిలమైపోకుండా, తన కుటుంబం నాశనమైపోకుండా దేవుడు తనకిచ్చిన తెలివితేటలతో దావీదు దగ్గరికి వెళ్ళి క్షమించమని అడిగి క్షమాపణ పొందుకొని భర్తను కాపాడుకుంది. అందుకే దావీదు అంటాడు, రక్తపాతము లేక ప్రాణాపాయము లేక నీ భర్త ప్రాణాలు కాపాడుకున్నావు కాబట్టి నువ్వు ధన్యురాలవే. అబీగయీలు విజ్ఞానము కలిగిన స్త్రీయా, అవిజ్ఞానము కలిగిన స్త్రీనా? మరి నీకు విజ్ఞానం ఉందిగా. భర్త తాగుతున్నాడని వదిలేసావా? తిరుగుతున్నాడని వదిలేసావా? కొడుకు నీ మాటలు లెక్క చెయ్యటలేదని, కూతురు నిన్ను లెక్క చెయ్యటలేదని వదిలేసావా? వదిలేయమాక. అబీగయీలు భర్తను వదులుకోలా. ఎక్కడి నుండైతే శత్రువు వస్తున్నాడో, లేదా ఎక్కడి నుండే ప్రాణాపాయం అయితే వస్తుందో దానికి ఎదురు ఈమె వెళ్ళింది. వెళ్ళిన తర్వాత క్షమించమని అడిగింది. అందుకే ఓ అబీగయీలు, నీ దేవుడు స్తుతింపబడిన గాక. రక్తపాతం లేదు, ప్రాణ నష్టము లేదు, ఏ నష్టము లేదు. ఎందుకో తెలుసా? నీలో ఉన్న తెలివితేటల వల్ల దేవుడు నిన్ను కాపాడాడు. దేవుడు నిన్ను, నీ భర్తను చంపకుండా అడ్డుపడ్డాడు అంటాడు. తర్వాత వచనం చూడండి ఎంత బాగుంటుందో. ఇజ్రాయేలు దేవుడైన యావే మీద ఒట్టు పెట్టుకొని చెప్పుచున్నాను వినుము, నీకు కీడు చేయనియ్యకుండా ప్రభువే నాకు. ఎవరు అడ్డుపడ్డారట? ఎవరికి అడ్డుపడది? నాబాలుకు అడ్డుపడ్డాడు. ఈ నాబాలుకు అడ్డుపడటానికి కారణం ఎవరు? అబీగయీలు ఎవరు? భార్య. నాబాలు ఎవరు? భర్త. నీ భర్తకు రాబోయే శాపాన్ని నువ్వు అడ్డుపడుతున్నావా? నీ భార్యకు రాబోయే శాపానికి అడ్డుపడుతున్నావా?
నీ బిడ్డలకు రాబోయే శాపానికి నువ్వు అడ్డుపడుతున్నావా? వీటికి మనం అడ్డుపడము. ఒకవేళ నీ కొడుకు తప్పు చేశాడనుకో, నేను కొట్టాననుకో, అసలు కొట్టడానికి ఆయన ఎవరు? ఈయన పక్కన దాచిపెడతారు. ఎవరిని? తప్పు చేసినవాడిని పక్కన పెట్టేసి ఏందంట చేస్తాడు, తిరుగుతాడు. నీకొచ్చే నష్టమేంటి? చూస్తే చూడు, లేకపోతే నువ్వేమైనా పెట్టావా, నువ్వేమైనా పోసావా, నువ్వేమైనా పెంచి పెద్ద, నీకే రైట్? ఇంకేముంది? అప్పుడు అనుకుంటాడు మంచి చేయబోయేసరికి ఏమొచ్చింది? చెడు ఎదురొచ్చింది అంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. విజ్ఞానమను స్త్రీ తన గృహమును తాను నిర్మించుకుంటది. అబీగయీలుని నాబాలును దేవుడు జత చేస్తే అబీగయీలు సంసారం అనేది నాశనం కాకుండా దేవుడే తనకిచ్చిన తెలివితేటను బట్టి అబీగయీలు తన సంసారాన్ని నిలబెట్టుకుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ అబీగయీలు తన భర్తని అనే ఒక రాయిని నిలబెట్టుకుంది. ఇంకోటి చూస్తాం. నిర్గమకాండంలోకి వెళ్దాం, 1వ అధ్యాయంలోకి వెళదాం. తీసారా? 2వ అధ్యాయం 1 నుంచి చదువు. నిర్గమకాండం 2వ అధ్యాయం 1వ వచనం. లేవీయ వంశస్థుడు ఒకడు. ఆగమ్మా, నువ్వు చదువుతుంది వరస చదవలేదా? ఇది నా తప్పే, అయితే నువ్వు చదువు. లేవీ గోత్రీయుడు ఒకడు ఆ గోత్రీయురాలిని భార్యగా స్వీకరించును. ఆమె గర్భవతి ఒక కొడుకుని, చదువుమా శిఖనం. చాలమ్మా. ఎవరు ఈ బిడ్డ? అమ్మా, ఆ తల్లి ఎవరు? అక్కడ పేరు ఇవ్వలేదు. ఆమెది లేవీయ గోత్రం. ఇప్పుడు చెప్పండి, దేవుడిచ్చిన తెలివితేటలతో తన కొడుకుని కాపాడుకుంది. అవునా? దేవుడిచ్చిన తెలివితేటలతో భార్యని కాపాడుకుంది. ఎవరు? దేవుడిచ్చిన తెలివితేటలతో భార్య భర్తను కాపాడుకుంది. భార్య ఎవరు? అబీగయీలు. దేవుడిచ్చిన తెలివితేటలతో కొడుకును కాపాడుకుంది. ఎవరు? కొడుకును కాపాడుకుంది మోషే తల్లి. అవునా? చూడండి, దేవుడిచ్చిన సూచన మేరకు, దేవుడిచ్చిన తెలివితేటల మేరకు కొడుకుని తల్లిని తీసుకుని ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఎవరు? అమ్మా, యోసేపు. అవునా? యోసేపు. మనం చూస్తే దేవుని బిడ్డలారా, అబీగయీలు భర్తను కాపాడుకుంది, మోషే తల్లి కొడుకుని కాపాడుకున్నది, యోసేపు తల్లిని కొడుకుని కాపాడు. విజ్ఞానము కలిగిన వారట తన గృహాన్ని వాళ్ళు నిర్మించుకుంటారు. నిర్మించుకోవటం అంటే రాతితో కట్టింది కాదు. నీ కుటుంబం నాశనం అయిపోకుండా, నీ కుటుంబం శాపము పాలు కాపాడకుండా, నీకున్న దైవ జ్ఞానముతో నీ కుటుంబాన్ని దేవుని మార్గములోకి నడిపించుకోవటమే నీ కుటుంబాన్ని కట్టడం. అందుకే మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుదాం. మత్తయి 7:24. నువ్వు కాదండి, చదవలేదా? రైట్. నా బోధనలను ఆలకించి పాటించే ప్రతివాడు రాతి పునాదిపై తన ఇల్లు కట్టుకొనిన
బుద్ధిమంతుణ్ణి పోలి ఉన్నారు. ఆగండి, ఆ బుద్ధిమంతురాలు ఎవరు? అబీగయిలు. ఆ బుద్ధిమంతురాలు ఎవరు? మోషే తల్లి. ఆ బుద్ధిమంతుడు ఎవడు? యెహోషువ. యెహోషువ తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. మోషే తల్లి తన కొడుకుని కాపాడుకుంది. అబీగయిలు తన భర్తని కాపాడుకున్నాడు. వీళ్ళు ఎవరు అనగా దేవుని వాక్యమును ఆలకించి పాటించి ప్రతివారు రాతి మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి. దేవుని వాక్యమే పునాది. కనుక దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున అందరికీ భర్త ఉన్నాడు, అందరికీ పిల్లలు ఉన్నారు. మీ పిల్లలు, మీ భర్త, మీ భార్య ఏ స్థితిలో ఉన్నారు? శిథిలావస్థలో ఉన్నారా? మరి స్థిరముగా ఉన్నారా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే దేవుని బిడ్డలారా, 121వ కీర్తనలో 127వ కీర్తన 1వ వచనం చదవండి. 127వ కీర్తన 1వ వచనం. హైమావతి, ప్రభువు ఇల్లు కట్టని ఎడల దానిని కట్టువారి శ్రమ వ్యర్థమే. నాబాలు అబీగయిలుకి ఇల్లు కట్టింది ఎవరు? నాబాలు అబీగయిలు ఇల్లు కట్టింది ఎవరు? ఆమెలో ఉన్న విజ్ఞానం. మోషే ఇల్లు కట్టింది ఎవరు? ఆమె తల్లి. ఆమెలో దేవుడిచ్చిన జ్ఞానం. మరియ యోసేపు గృహాన్ని కట్టింది ఎవరు? యోసేపు. ఆయనలో దేవుడిచ్చిన. యెహోవా నీ ఇంటిని కట్టని ఎడల. యెహోవా ఇల్లు కట్టడం అంటే పెళ్లి చేసుకోవటం మాత్రమే కాదు. యెహోవా ఇల్లు కట్టడం అంటే పిల్లలని కనటం మాత్రమే కాదు. యెహోవా ఇల్లు కట్టడం అంటే వాక్యానుసారంగా బ్రతకటం, వాక్యములో ఎదగటం, దేవునిలో బలపడటం, దేవునిలో నిలకడగా ఉండటం, దేవుడిచ్చిన విజ్ఞానమును, దేవుడిచ్చిన వివేకమును, దేవుడిచ్చిన తెలివితేటలను దేవునిలో ఎదగటానికి వాడటం. అబీగయిలు దేవుడిచ్చిన తెలివితేటలు, దేవుడిచ్చిన విజ్ఞానం, దేవుడిచ్చిన వివేకమును ఉపయోగించింది. భర్తకు రావలసిన మరణాన్ని తప్పించింది. దేవుని దగ్గర ధన్యురాలుగా నిలిపించింది. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి మనం కూడా మన కుటుంబాలని కాపాడుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఇది ఆలోచన చేయండి. ఈ మధ్యాహ్నం నీ కుటుంబంలో భర్త ఎలా ఉన్నాడు? భార్య ఎలా ఉంది? కొడుకు ఎలా ఉన్నాడు? కూతురు ఎలా ఉన్నాడు? వాళ్ళు పాపం చేస్తున్నారని నీకు తెలిస్తే దేవుడి దగ్గర సాష్టాంగ పడు. నా భర్త చేసిన తప్పే నా తప్పు, నన్ను క్షమించయ్య అని అడిగితే అప్పుడు అంటాడు, నీ దేవుడు స్తుతింప, నీ ఇంటికి శాపం రాకుండా చేసింది నీ జ్ఞానమే. సో ఆ శాపం రాకుండా అడ్డుపడింది దేవుడే. కనుక ఇప్పుడైనా ఇకనైనా దేవుని బిడలారా, విజ్ఞానము కలిగిన స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకుంటుంది. అలా కట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున అందరం లేచి